ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం రాజకీయంగా కూడా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా ఈసారి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ను ఫామ్ చేయడంలో తాను కీలక పాత్ర వహించాడు. ఇక 2019 ఎలక్షన్ లో ఒకే ఒక్క సీటును గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం 21 ఎమ్మెల్యే స్థానాలను 2 ఎంపీ స్థానాలను గెలిచి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే చంద్రబాబు నాయుడుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇక ఇది చూసిన చాలా మంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు అంటూ పలు రకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ 2029లో పక్కాగా సీఎం కుర్చీని దక్కించుకుంటాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ అరాచక పాలనని రాష్ట్రం నుంచి పోగొట్టాలనే ఉద్దేశంతోనే తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే మళ్లీ జగన్ ప్రభుత్వమే వచ్చేది. అందుకే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నాడు. ఇక జగన్ సీఎం పదవి నుంచి తప్పించుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయనను తప్పించి చంద్రబాబును సీఎం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక మొత్తానికైతే వచ్చే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పలుకుబడిని మరింతగా పెంచుకొని సీఎం అవడానికి రెడీగా ఉంటాడు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా అంత యాక్టివ్ గా ఉండలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ కి సీఎం గా మారే అవకాశాలైతే ఉన్నాయి. అందుకోసమే ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తానే అని గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఆ కారణంగానే తాను ఈ 5 ఏళ్లలో మంచి పనులు చేసి జనం మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి సీఎం అయితే చూడాలని అనుకుంటున్నారు.